పేరెంట్స్ మాట వినకపోవడం, టీచర్స్ మాట స్టూడెంట్స్ వినకపోవడం. మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఎట్లుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ కోల్పోయినా నా పిల్లలు కోల్పోద్ది అని ఒక మైండ్ సెట్ వచ్చేసింది అన్నమాట. నేను నా పిల్లలు అలా కాదు, వీళ్ళకి చూపిస్తాను ఎలా పెంచాలో, వీళ్ళకి చూపిస్తానని చెప్పి ముద్దాడటము, లాడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చేయి జారిపోతున్నారనే విషయం చాలా లేట్గా రియలైజ్ అవుతుంది. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే హెజిటేషన్ లేకుండా నా పేరెంట్స్కి చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. ట్రస్ట్ మీ, యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ పేరెంట్. నిజంగా కిడ్స్కి ఏదన్నా జెన్యూన్ ప్రాబ్లం ఉందనుకోండి, అది పేరెంట్స్కి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. సో ఆ గ్యాప్ అనేది తీసుకురాకుండా చూసుకోవాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. ఒకప్పుడు టీచర్ అంటే భయభక్తులు ఉండేవి, తల్లిదండ్రులు అంటే భయం, భక్తి, ప్రేమ అన్నీ ఉండేవి. కానీ జనరేషన్ని బట్టి మనము మారాలి అని ఇప్పుడు ఎట్లా అంటే అంత ఫ్రెండ్లీ టీచింగ్ అయిపోయింది, ఫ్రెండ్లీ పేరెంటింగ్ అయిపోయింది. దానివల్ల అవి సినిమాల్లో చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ బయట కూడా మదర్ అండ్ డాటర్స్ అండ్ టీచర్ అండ్ కిడ్స్, స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటే అవి చాలా ఫన్నీగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. కానీ ఆ తర్వాత రాను రాను ఏమవుతుందంటే కొన్ని విషయాలలో పిల్లలు పేరెంట్స్ మాట వినకపోవడం, టీచర్స్ మాట స్టూడెంట్స్ వినకపోవడం, అండ్ కోపడ్డానికి కూడా టీచర్స్కి రైట్ లేదు అండ్ పేరెంట్స్కి కూడా రైట్ లేదు. చిన్న విషయాలకి మనస్తాపానికి గురవ్వడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జనరేషన్ని బట్టి మనము మారాలి అని అనడం కరెక్ట్ కాదేమో, ముందులాగా భయభక్తులతో పెంచడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. మీరేమంటారు? అబ్సల్యూట్లీ అండి. ఈ కరెంట్ పేరెంటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, బట్ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. అండ్ దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, లైక్ వెన్ వీ వర్ కిడ్స్, మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ వెరీ స్ట్రిక్ట్ ఉండేవారండి, చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళు మన మీద యూజ్ చెయ్యని ఆయుధం లేదు. దువ్వెన, బెల్ట్, అసలు నో నేమ్ ఇట్, వి హ్యావ్ ఇట్ అండి. సో ఆ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉండే వాళ్ళది, లైక్ కొట్టడము, తిట్టడము, బట్ వి వర్ పుట్ టు డిసిప్లిన్. ఇన్ వే చెప్పాలంటే దానివల్ల ఏంటంటే మనల్ని డిసిప్లిన్లో పెట్టారు వాళ్ళు. కరెంట్లీ అసలు ఆ సిస్టమ్ లేదు, అంటే అసలు కొట్టడం అనే సిస్టమే లేదు అసలు చెప్పాలంటే. అది బీట్ ఇన్ స్కూల్స్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. యా, అంటే నేను కొట్టాలి అని చెప్పట్లేదు ఇక్కడ, కానీ ఎందుకు ఇట్లా అయింది అండ్ వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, అప్పట్లో ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఈచ్ పర్సన్, ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ వాజ్ టోటలీ డిఫరెంట్ అండి. చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ అనేది అసలు చాలా రేర్ ఉండేది మనకు అప్పుడు. సో స్లోలీ ఈవెన్చువల్లీ ఏంటంటే ఫెసిలిటీస్ వర్ లిమిటెడ్. అప్పట్లో ఫెసిలిటీస్ లిమిటెడ్ ఉండే. మన పేరెంట్స్ జనరేషన్లో, మన జనరేషన్లో కొంచెం లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉండే. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఫ్యామిలీస్ అన్నీ కూడా చెప్పాలంటే ఒక కంఫర్టబుల్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఎట్లుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ కోల్పోయినా నా పిల్లలు కోల్పోద్ది అని ఒక మైండ్ సెట్ వచ్చేసింది అనమాట. సో ఏంటి, నా పిల్లలు ఏమైనా కోరుతున్నారు అని అంటే నేను తెచ్చిచ్చేసేయాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బొమ్మలు లేవు, యూ ప్లే విత్ ఇట్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు బైక్ లేదు, నువ్వు తీసుకున్నా నా బైక్ తీసుకొని పో కాలేజ్కి. నాకు కార్ ఫెసిలిటీ లేకుండే చిన్నప్పుడు, నువ్వు కార్ కూడా తీసుకొని, నా దగ్గర కార్ ఉంది కదా తీసుకోపో కాలేజ్కి. సో ఇట్లా ఏంటంటే ప్యాంపరింగ్, ఓవర్ ప్యాంపరింగ్ వచ్చేసేసరికి ఏంటంటే చిన్నప్పటి నుంచి, అది కూడా ఇట్స్ నాట్ ఎట్ సర్టన్ ఏజ్ కూడా కాదు, చిన్నప్పటి నుంచి అలా ఓవర్ ప్యాంపరింగ్. ప్లస్ పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాలి అనుకోండి, మన చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అని అడిగి నాకు కొనిస్తావా లేకపోతే అన్నం తినను అంటే చెంప మీద ఒకటి వేస్తుండే మమ్మీ, వేసి తిను అన్నం నోరు మూసుకొని అని అంటుండే. ఇప్పుడు ఏంటంటే నువ్వు నాకు ఇది కొనిస్తావా లేకపోతే నేను అన్నం తినను అంటే లేదు నాన్న కొనిస్తా అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది సిస్టమ్ అని తెలుసు వాళ్ళకి. సో నాకు కావాల్సింది వాళ్ళు తెచ్చిచ్చేస్తారు అనేసి తెలుసు. దే హ్యావ్ ది టెక్నిక్ హ్యాండీ. సో ఇలాంటి కేసులో ఏంటంటే వాళ్ళు ఆ పనిష్మెంట్స్ లేకపోవడము, ఫిజికల్ పనిష్మెంట్ లేకపోవడము, ఓవర్ ప్యాంపరింగ్ ఉండడము, కావాల్సిందాలో వచ్చేయడం తోటి నెత్తికెక్కిస్తున్నారు. ఈ కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో నెత్తికెక్కి కూర్చొని ఏంటంటే దే కమ్ అప్ విత్ దిస్, అంటే బేర్ మినిమం రెస్పెక్ట్. అంటే ఇప్పుడు పేరెంట్ అంటే అసలు కొట్టడు, ఎట్లాగో కొట్టరు పేరెంట్స్. సో నాకు కావాల్సింది నేను అరిచినా తిట్టినా ఏం చేసినా ఐ విల్ నాట్ గెట్ పనిష్డ్ అని తెలుసు వాళ్ళకి. కాబట్టి బేర్ మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు చెప్పాలంటే పేరెంట్స్ కి. సో అక్కడ ఈ రెస్పెక్టింగ్ అనేది పోయింది. ఆ ఫ్రెండ్లీనెస్ అనేది రావటం వల్ల, ఆ ఫ్రెండ్లీనెస్ ఎందుకు వచ్చింది,
నాకు దక్కంది నేను మా పేరెంట్స్ మా పిల్లలకి ఇవ్వాలి. మా పేరెంట్స్ నన్ను కొట్టి ముద్దాడకుండా కొట్టి పెంచారు. అవును. నేను నా పిల్లల్ని అలా కాదు, వీళ్ళకి చూపిస్తాను ఎలా పెంచాలో, చాలా వీళ్ళకి చూపిస్తానని చెప్పి ఎగ్జాక్ట్లీ. ముద్దాడటము, ఆ, లాడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఉమ్, చేయి జారిపోతున్నారనే విషయం చాలా లేట్ గా రియలైజ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. రియలైజ్ అయ్యి దెన్ దే కమ్ టు ది కౌన్సిలింగ్ సెషన్స్. నా దగ్గరకు వస్తుంటారండి ఉమ్, పేరెంట్స్. ఉమ్, అసలు ఎలాంటి ఇష్యూస్ తీసుకొని వస్తారంటే, అసలు ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారండి మమ్మల్ని, మా కిడ్స్. ఉమ్, టీనేజ్కి వచ్చినారు వాళ్ళు, కాలేజ్ చదువుతున్నారు. ఉమ్, అసలు బేర్ మినిమం రెస్పెక్ట్ కూడా ఇస్తారు. అసలు డాడీ మమ్మీ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా ఉమ్, మేము ఎంత అంటే దానికంటే ఎక్కువనే అంటున్నారు, ఉల్టా మాట్లాడుతున్నారు మాతోటి. ఉమ్, సో అది బూతులు కూడా మాట్లాడేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే బూతులు కూడా మాట్లాడేస్తున్నారు. ఆ కోపంలో ఉమ్, అనరాని మాటలు అంటున్నారు మమ్మల్ని. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, చేయి జారిపోయాడు మా అబ్బాయి అనేసి అప్పుడు వస్తారన్నమాట కౌన్సిలింగ్. ఉమ్, సో అదేంటంటే చాలా లేటర్ స్టేజ్లో రియలైజ్ అయిన థింగ్స్ Hmm. ఇవన్నీ చెప్పాలంటే. ఉమ్, సో చిన్నప్పటి నుంచే ప్రాపర్గా ఉండుంటే కనుక ఇది వచ్చుండేది కాదు. ఉమ్, ఎస్, ఫ్రెండ్లీగా ఉండొచ్చు కిడ్స్ తోటి, తప్పు కాదు. ఉమ్, కానీ యూ హ్యావ్ టు డ్రా ఎ లైన్, కరెక్ట్. రైట్? ఆ లైన్ డ్రా చేయకుండా వెన్ వీ ఎక్సీడ్, ఉమ్, ఓవర్ ప్యాంపరింగ్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ అవుతుంటాయి అనమాట. ఉమ్, మీ వాల్యూయే మీరు చూపించుకోలేకపోయినారు మీ పిల్లలకి. ఉమ్, ఎవరు నేర్పిస్తారండి పిల్లలకి వాల్యూస్? నేర్పించాల్సింది పేరెంట్స్. parents. నువ్వే నేర్పించలేదు, వాడు మళ్ళీ నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు అని అంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్ టోటలీ, రైట్? ఉమ్, సో ఇలాంటివన్నీ ఈ మధ్యన ఎక్కువ అవడానికి ప్రైమ్ కాజ్ అండి ఇవన్నీ. ఉమ్, దానివల్ల ఏంటంటే ఈ మధ్య అసలు పిల్లలు అసలు మాట వినట్లేదు పేరెంట్స్. అవును. ఓకే. సో అంటే ఒక లైఫ్ కోచ్‌గా, ఒక రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్‌గా ఇలాంటి కండిషన్‌లో వచ్చిన వాళ్ళకి మీరు వాళ్ళకి అంటే మోటివేట్ చేయడము చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదండీ! ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్ అండి. ఎందుకంటే ఆ! వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ మైండ్ సెట్, యంగ్స్టర్స్ హ్మ్. స్పెషల్లీ ఏజ్డ్ అబౌట్ 13 నుంచి 21 ఈ మధ్యలో ఉండే హ్మ్. సెగ్మెంట్లో ఎవరైతే ఉంటారో చూడండి, హ్మ్. హ్మ్. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటదంటే, నాకు అన్నీ తెలుసు నీకేం తెలియదు, హ్మ్. నేనేమన్నా చిన్నపిల్లోనా, నేనేమైనా చిన్నపిల్ల 13-14 ఇయర్స్ నేనే చిన్న పిల్లనా, చిన్న నేనేమన్నా పిల్లనా. చిన్నపిల్లనా, నేనేమన్నా చిన్నపిల్లోనా, నాకు తెలియదు అనుకుంటారా ఏమి అనేసి. అండ్ యూ ట్రై టు స్కూల్ దెమ్ హ్మ్. లైక్ ఇది కాదు నాన్న, ఇట్లా కాదు నాన్న అనేసి. హ్మ్. దిల్ సే దట్ మీ జనరేషన్ వాళ్ళకి ఏం అర్థం అవుతుందిలే, మా జనరేషన్ ఆ! వాళ్ళకి బాధ. అవును. సో దే ఓకే. బ్రింగ్ ఇన్ దిస్ జనరేషన్ గ్యాప్ ఆల్ టుగెదర్ అనమాట. ఓకే. మీకు ఏం అర్థమవుతుంది మా బాధలు? ఆ! సో ఆ బాధలు అంట, అసలు బాధ పడేది అంతా అసలు పేరెంట్స్ బాధ వాళ్ళకేం తెలుసు, అదే గదా! రైట్? అన్ని సో తెచ్చి పెడుతూ ఉంటే. తెచ్చి పెడతా ఉంటే. అదే గదా! సో ఈ జనరేషనల్ గ్యాప్ ఒకటి తీసుకొని వస్తారు మధ్యలో ఈ యాహ్! టాక్స్ కి. ఆ! అండ్ ఇంకొకటి ఏంటంటే దే బిలీవ్ దాట్ కొందరైతే అసలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పేరెంట్స్ కి చెప్పుకోరు. హ్మ్. కిడ్స్ ఆఫ్ దాట్ ఏజ్ హ్మ్. ప్రాబ్లం ఉన్నా పేరెంట్స్ కి చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోవట్లేదు మీ పేరెంట్స్ కి అంటే, వాళ్ళు చెప్పినా వేసి వాళ్ళకి అర్థం కాదు. ఆ సింపుల్, చెప్పినా ఆ! వేసి వాళ్ళకి అర్థం కాదు. ఆ! అండ్ చెప్పినప్పుడు నాకేమన్నా సొల్యూషన్ వస్తుందా అంటే, నాలుగు తిట్టి పక్కన పెడతారే తప్ప దే డోంట్ గివ్ మీ అ సొల్యూషన్ టు ఇట్ అని అంటారు. హ్మ్. సో ఇన్ వే చెప్పాలి అని అంటే, దాట్ గ్యాప్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. నిజంగా కిడ్స్కి ఏదన్నా జెన్యూన్ ప్రాబ్లం ఉందనుకోండి, హ్మ్. అది పేరెంట్స్కి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. సో హ్మ్. ఆ గ్యాప్ అనేది తీసుకురాకుండా చూసుకోవాలి. హ్మ్. సో ఇవి కూడా చెప్తూ ఉంటారనమాట. జనరలీ వెన్ ఐ టాక్ టు దెమ్, ఓకే. దే సే దట్ నీకు ఈ ప్రాబ్లం ఉందని మరి నువ్వు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు పేరెంట్స్ తోటి అంటే, చెప్పి వేస్తారు వాళ్ళకి అర్థం కాదు చెప్పిన, నాలుగు తిట్టి ఇంట్లో కూర్చోమని అంటారే తప్ప దే డోంట్ కమ్ అప్ విత్ జెన్యూన్ దిస్ థింగ్. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి. హ్మ్. రీసెంట్గా వచ్చిన ఒక కేసు. హ్మ్. షీ ఈజ్ అబౌట్ 14 years old. హ్మ్. 14 years old. హ్మ్. షీఈస్ నాట్ బీయింగ్ హర్ సెల్ఫ్ అనమాట. ఇంట్లో ఏంటంటే ఏదో లాస్ట్గా ఉంటుంది ఫుల్, హ్మ్. ఎవరితో మాట్లాడట్లేదు, హ్మ్. ఇంట్లోనే కూర్చుంటుంది, తన రూమ్లోనే ఉంటుంది మ్యాక్సిమమ్, బయటికి రావట్లేదు. అండ్ అందరితోటి నార్మల్గా బిహేవ్ చేయట్లేదు ఆ అమ్మాయి. హుహుహు. పేరెంట్స్ పసిగట్టారు, అడిగారు ఏమైంది అని అంటే, చెప్తలేదు ఆ పిల్ల, ఏం చెప్తలేదు. హ్మ్. సో అల్టిమేట్లీ దే కేమ్ టు మీ. సో పేరెంట్స్ని బయట కూర్చోబెట్టేసి కౌన్సిలింగ్ రూమ్లో అమ్మాయిని కూర్చోబెట్టి, హ్మ్. చెప్పమా ఏమైంది అసలు, ఏంటి ప్రాబ్లం అని అడిగితే, 14 years old. 14 years అంటే ప్రాబబ్లీ 9th క్లాస్ ఉంటుండొచ్చు మా పిల్ల, 8th 9th క్లాస్. సార్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ బ్రేకప్ అని చెప్పింది, రైట్? సో ఐఎమ్ గోయింగ్ త్రూ అ బ్రేకప్ అని చెప్తే, ఓకే. ఇంట్లో తెలుసా అని అడిగాను. హ్మ్. లేదు సార్ తెలీదు అని. హ్మ్. చెప్పు ఉండాల్సింది కదా అంటే, చెప్తే ఇంకా 4 తన్ని ఇంట్లో కూర్చోబెడతారు, కానీ దే డోంట్ అండర్స్టాండ్ సార్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్ అని వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి నేను చెప్పలేదు అనేసి. ఆ పిల్ల జెన్యున్గా చెప్పింది కరెక్టేనండి యాక్చువల్గా. అంటే మన దృష్టిలో ఎట్లుంటుందంటే, మనం ఏమనుకుంటామంటే 8th క్లాస్ 9th క్లాస్కి ఏంటండి బ్రేకప్, వాళ్ళకి ఎలా ఏంటండి అసలు అని అనుకుంటాం మనం. కానీ టెండర్ మైండ్స్ అవి,
వాళ్ళకి ఏంటంటే ఏదన్నా సరే దే టేక్ ఇట్ టు హార్ట్. దట్ బ్రేకప్ నీడ్ నాట్ బీ విత్ పర్సన్. ఐ మీన్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సర్టెన్ టైమ్స్ ఒక క్లోజ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయినా, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో గొడవైనా కూడా దే టేక్ ఇట్ టు హార్ట్ అన్నమాట. అది వాళ్ళు అన్ని టూ హార్ట్ తీసేసుకుంటా ఉంటారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళది. అది అర్థం చేసుకొని ఏంటంటే దే ఆర్ గోయింగ్, అది యాక్చువల్ సఫరింగ్, దే ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం కౌన్సిల్ చేయాలి తప్ప ఈ ఏజ్ లో వీళ్ళకి బ్రేకప్ ఏంటి అని మనం దాన్ని చులకనగా తీసేసాం అనుకోండి, అలా తీసేసుకుంటారు చాలా మంది పేరెంట్స్. ఆర్ తిడతారు, ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ వయసులో నీకేంటి రిలేషన్షిప్స్ ఏంటి అనేసి తిట్టేస్తా ఉంటారు. అలా తిట్టడం వల్ల వాళ్ళ పెయిన్ ఎక్కువ అవుతుంది తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సబ్సైడ్, రైట్? సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట జనరల్ పేరెంట్స్ అండ్ టీనేజర్స్ వల్ల వచ్చే ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ అంటే పేరెంటింగ్ లో ఎప్పుడన్నా సరే ఒకటి నేను ఏం చెప్తానంటే, ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఈజ్ గుడ్ బట్ డ్రా ఎ లైన్. మీ రెస్పెక్ట్ మీరు ఉంచుకోండి. ఇట్లా ఇట్స్ నాట్ లైక్ యూనో ఫ్రెండ్ ని ఎరా పోరా అన్నట్టు, ఇట్స్ నాట్ ద సేమ్ దట్ వర్క్స్ విత్ యూ. మీ రెస్పెక్ట్ మీరు ఉంచుకోండి, మీ సపోర్ట్ మీరు ఇవ్వండి. అట్ ది సేమ్ టైం బీ అప్రోచబుల్. ఏంటి అని అంటే, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే హెజిటేషన్ లేకుండా నా పేరెంట్స్కి చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. ట్రస్ట్ మీ, యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ పేరెంటింగ్. ఇంకోటి, అప్పట్లో మనల్ని కొట్టినా, రాయి తీసుకొని కొట్టినా, కోమ్ తీసుకొని కొట్టినా పడేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి తొందరగా సూసైడ్ థాట్స్ కూడా రావడం ఏంటి? టెక్నాలజీ. అంతకుముందు మనకి ఏం తెలుసు అండి, అసలు ఏం తెలిసేది, టీవీలో ఏమొస్తే అదే. అది కూడా మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు టైం ఫ్రేమ్, 5 to 6 చూసుకొని నువ్వు కార్టూన్ చూసుకుంటావా, 5 to 6 మాత్రమే చూసుకొని ఒక టైం ఫ్రేమ్ ఉండేది మనకి పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలు, ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళకి యాక్సెస్ కూడా ఎక్కువైపోయి దాంట్లో అసలు సూసైడ్ ఎలా చేసుకోవచ్చో కూడా క్లియర్లీ ఇట్ ఈస్ ఆల్ దేర్. అండ్ మోస్ట్ కేసెస్ చూసుకోండి, ఇప్పుడు చూసుకున్న సూసైడ్ కేసెస్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఆల్ డాక్యుమెంటెడ్ ఇన్ యూట్యూబ్ చూసుకొని నేర్చుకొని ఆచా ఇలా చేసుకోవచ్చు సూసైడ్ అనేసి సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ సో ఈజీలీ అవైలబుల్. కాబట్టి ఏంటంటే ఈ సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోయేసరికి వి గెట్ టు సీ అన్నమాట దీస్ డేస్. అది మరీ వాళ్ళు సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళని కొట్టాలన్నా తిట్టాలన్నా ఈ భయం వల్ల భయపడుతూ ఉన్నారు. రైట్. సో అప్పట్లో ఆ భయం ఉండేది కాదు, మనం కిడ్స్ గా ఉన్నప్పుడు ఆ భయం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఈ సూసైడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి తిడితే ఎక్కడేం చేసుకుంటారో, కొడితే ఎక్కడేం చేసుకుంటారో అనే భయం తోటి ఇది ఒకటి అయిపోతుంది అన్నమాట ఈ మధ్య. ఓల్డ్ జనరేషన్ బాగుంది అనమాట. పేరెంటింగ్ అయినా టీచింగ్ అయినా ఫ్రెండ్లీ పేరెంటింగ్, ఫ్రెండ్లీ టీచింగ్ ఉండాలి, కానీ దానికంటూ ఒక border ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్ వేలో పేరెంటింగ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us. వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.